ఐ హోప్ మీకు ఆల్రెడీ తెలుసు బీట్రూట్ ఎంత హెల్దీయో. సో బీట్రూట్ని ఇట్లా స్టీమ్ చేసేసుకొని దాన్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఉప్పు జీలకర్ర వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో గోధుమ పిండిలో మనం ఈ బీట్రూట్ మిక్చర్ని కలిపేసుకొని రొట్టె ముద్దలాగా మనం చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని పక్కకు పెట్టేసినామంటే అది సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పనీర్ స్టఫ్ అనమాట. సో పనీర్ గ్రేట్ చేసేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డ అండ్ ఉప్పును వేసేసుకొని దీన్ని పనీర్ స్టఫ్ లాగా వాడుకోవాలి ఈ బీట్రూట్ రోటీ మధ్యలో. సో ఇలా రోల్ చేసుకొని ఈ బీట్రూట్ మధ్యలో ఆ పనీర్ స్టఫ్ని పెట్టేసుకొని మనం ఇట్లా చుట్టేసుకొని దెన్ వీ నీడ్ టు మేక్ రోటీస్. సో చాలా హెల్దీ, మీకు ఆల్రెడీ తెలుసు పనీర్ అండ్ బీట్రూట్ ఎంత హెల్దీయో. సో ఇలా ఈ రకంగా మనం రోటీస్ చేసుకుంటే చాలా మంచిది గైస్. సో ఈ ఐ హోప్ యూ ఆల్రెడీ నో హౌ టు మేక్ చపాతీస్. మంచిగా రౌండ్గా అది రోల్ చేసేసుకొని పెంక మీద వేసుకొని కాల్చుకోవడమే. అండ్ నేను నెయ్యి వేసుకొని కాల్చుకుంటా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీని కాంబినేషన్లో నేను బెండకాయ కర్రీ పెట్టుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.